ఎవరు గెలిచాడు టాసు? పల్లా జీరన టాస్ గెలిచాడు అంటే గెలుపు మా టీము ఖాయమైనట్టు లెక్క. ఆల్మోస్ట్ పల్లనా ఆడ కొల్లు రవణ సీరియస్ గా చూస్తున్నారు. ఇదంతా జోక్ అన్నా, నువ్వు సీరియస్ చూడబాక దయచేసి. ఏం మాట్లాడినా మేమంతా లోక కళ్యాణం కోసమే మీకు తెలుసు, తమాషగా మాడతాం. అవునా? అంతేనా? అల్లి బంద్. దయచేసి అందరూ కోరుకుంటున్నాను, ఎవరికైతే నేను స్పీచ్ ఇచ్చిన తర్వాత కోపకుంటే దయచేసి మా గుడికి రావాలని కోరుకుంటున్నాను. చక్కటి దర్శనం చేపిస్తాం అన్న. నమస్తే. పల్లన్న టాస్ గెలిచి దూసుకెళ్తున్నారు. 6 బాల్. ఒకవేళ బాగా కొడుతుంటే ఏం పరిస్థితినా? ఒకవేళ బాగా వాయిస్తుంటే నో బాల్ అవేం లేవు. రామాంజనేయులు గారు అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మీ టీంలో నువ్వు డిసైడ్ చేసి మా టీంలో కూడా నువ్వు డిసైడ్ చేసేది ఏందని అర్థం కదా. ఇదేం శివంజమప్ప? ఏందంతే మీ టీం ఆడుకున్నట్టు మా టీం వేరే. ఎమ్మెల్యే గారు మా స్ట్రాటజీస్ మాకుంటాయి, మీరు అనవసరంగా అవతల టీం నుంచి యువతల టీంకి వచ్చి మాట్లాడుతున్నారు. అన్న మన టీం కాదు కదా, మీరు మా టీంలోకి వచ్చి మాట్లాడుతున్నారు. మన టీం కాదన్నా. స్కోర్ ఎంత చెప్పాలి? స్కోర్ రవి గారు ఎంపైర్ స్కోర్ అట్ట కనుక్కోవా బుద్దే. 34 అన్న. ఇంకెన్ని 10 రన్లా? 34 ఇంక 10 రన్స్. వెరీ గుడ్. 2 సిక్సర్లు కొట్టాలని కోరుకుంటున్నాం. 11 రన్స్ కానీ కొడితే మనోహర్ గా టీం విన్. మనోహర్ అన్న టీము వేగంగా దూసుకుపోతుంది. ఇంకొక 6 రన్లు కొడితే మనోహర్ అన్న టీము గెలవబోతుంది. అచ్చవన్న టీం కూడా చాలా చక్కగా ఆడారు. నిలబడ్డ చోట నుంచి కదలకుండా చాలా కష్టపడ్డారు. తొందరగా అయిపోతే బాగుంటుంది అని. ఆదిరెడ్డి వాసు గారు దయచేసి 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేయాలని చెప్పి సభ్యులందరూ కోరుకుంటున్నారు. అది విషయం. జయ మీరే కీపర్ జయ ఏం చేయాలి? అందరూ వాసు గారికి తప్పట్లు కొట్టాలి. చాలా చక్కగా ఆడారు. చక్కటి అంత తెలుగు రాదన్నా, నోరు తిరగదు. ఏదో వచ్చిన గాడికి అట్లా నడుస్తుంటది నాది. ఇద్దరు బ్యాట్స్మెన్ కొట్టుకుంటున్నారు ఎవరు ఆడాలని. ఇది చాలా అరుదుగా చూస్తారు, ఎందుకంటే ఇద్దరు బ్యాట్స్మెన్ ఒక చోటే ఉన్నారు.
ఎవరు బ్యాటింగ్ చేయాలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. వారు ఊపారు, బాల్ కనిపించడం లేదు. 4 एक्सीलेंट 4 4 रन के लिए बहुत ही खूबसूरत से And the match is over. They won the match. మనోహర్ గారి టీం కి అభినందనలు. బ్రహ్మాండంగా ఆడి గెలిచారు. హలో ठीक हल